वेङ्कटात्मकाय वेङ्कटेशाय वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। మనందరం వెంకటాద్రి మీద ఉన్నాం. ఈ వెంకటాద్రి లాంటి స్థలం ఈ బ్రహ్మాండంలో అనగా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములు అనేటటువంటి 7 లోకాల్లో భూలోక భువర్లోక సువర్లోక మహల్లోక జనోలోక తపోలోకములు అనేటటువంటి 7 లోకాల్లో కలిపి 14 లోకాల్లో ఎక్కడా కూడా లేదట. అంత గొప్ప స్థానం ఇది. వెంకటాద్రి సమోదేవ వెంకటేశ సమోదేవ నభూతో న భవిష్యతి. అలాగే వెంకటాద్రి ఎట్లా అయితే ఇంకొక దగ్గర దొరకదో తద్వత్ వెంకటేశ్వర స్వామి వారి లాంటి దేవుడు పూర్వము లేడు, ఇక పైన కూడా ఉండడు అని స్వామివారి మహాత్మ్యం చెప్పబడి ఉన్నది. మనందరం కూడా ఆ స్వామివారి అనుగ్రహంతో ఈనాటి వరకు ఆయన మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములను పెట్టుకుని జీవిస్తూ ఉన్నాం. ఈ యుగానికి రక్షకుడే ఆయన, దుష్టులకి శిక్షకుడే ఆయన. ఆ స్వామివారి అనుగ్రహం సిద్ధించడం కోసం మనకి సర్వవిధములైనటువంటి అశుభములు పోయి కళ్యాణమయమైనటువంటి జీవనం ప్రాప్తించడం కోసం ప్రతినిత్యం స్వామివారిని మనం విద్యా మార్గంలో ఉపాసిస్తూ ఉన్నాం. ఆ ఉపాసనలో భాగంగా ఈనాడు మనం మన యొక్క మహాభారత గ్రంథ పారాయణానికి సంకల్పంతో ఉపక్రమిద్దాం. స్వామివారి ఆశీస్సులను పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి చతురశీతితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ చతురశీతితమోऽధ్యాయः. పులస్త్య ఉవాచ తతో గచ్ఛేన్మహారాజ ధర్మతీర్థమనుత్తమం యత్ర ధర్మో మహాభాగః తప్తవానుత్తమం తపః తేన తీర్థం కృతం పుణ్యం స్వేన నామ్నా చ విశ్రుతం తత్ర స్నాత్వా నరో రాజన్ ధర్మశీలః సమాహితః ఆసప్తమం కులం చైవ పునీతే నాత్ర సంశయః. పులస్త్య మహర్షి భీష్మాచార్యుల వారికి తీర్థమాహాత్మ్యాన్ని చెప్తూ ఉన్నారు అని అనుకున్నాం. 84వ అధ్యాయం ఆరంభించుకుంటూ ఉన్నాం. ఇందులో మొట్టమొదటిగా తతో గచ్ఛేన్ మహారాజ ధర్మతీర్థమనుత్తమం అని చెప్పారు. ధర్మతీర్థానికి బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి ఆరంభం చేశారు. పూర్వాధ్యాయంలో మనం సన్నిహత తీర్థం అని చెప్పి, అలాగే మచక్రుడు అనేటటువంటి ద్వారపాలకుడు పరిపాలించేటటువంటి తీర్థం అది అని చెప్పి, అలాగే కురుక్షేత్రం ఎక్కడ ఉంటుంది, దాని స్థానం ఏమిటి అనేటటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. ఇక ఆ తీర్థములన్నింటినీ సేవించుకున్న తర్వాత ధర్మతీర్థానికి వెళ్తే అక్కడ ధర్ముడు అనేటటువంటి ఒక మహానుభావుడు, గొప్ప తపస్వి, ఆయన తపస్సును ఆచరించాడు. అందుకనే తేన తీర్థం కృతం పుణ్యం, ధర్ముడు అనేటువంటి మహానుభావుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం కాబట్టి ఆ తీర్థానికి ధర్మతీర్థం అనేటటువంటి పేరు వచ్చింది. చాలా విశిష్టమైన తీర్థం అది. తత్ర స్నాత్వా నరో రాజన్, ఎవరైతే ఆ ధర్మతీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఇంద్రియాల్ని జయించి అక్కడ చేయవలసినటువంటి దానాదులన్నీ చేస్తారో అటువంటి వారు ఆ సప్తమం కులం చైవ, తను తన దగ్గర నుంచి మొదలుపెట్టి 6 మొత్తం తనతో కలిపి 7 ఎవరైతే ఉన్నారో వంశంలోని పితృ దేవతలు, వారిని కూడా తరింపచేసినటువంటి వాడు అయ్యి మొత్తం వంశాన్ని ఉద్ధరిస్తాడు, పవిత్రం చేస్తాడు వంశాన్ని. నాత్ర సంశయ, ఇక్కడ ఏమాత్రము సందేహం లేదు అని చెప్పారు. ఆ పైన తతో గచ్ఛేత రాజేంద్ర జ్ఞాన పావనముత్తమం అగ్నిష్టోమం వాప్నోతి మునిలోకం చ గచ్చతి సౌగంధికం వనం రాజన్ తతో గచ్ఛేత మానవః తత్ర బ్రహ్మాదయో దేవాః ఋషయశ్చ తపోధనాః సిద్ధచారణ గంధర్వాః కిన్నరాశ్చ మహోరగాః తద్వనం ప్రవిశన్నేవ సర్వపాపైః ప్రముచ్యతే. ఇక ఆ ధర్మతీర్థం నుంచి జ్ఞానపావన తీర్థానికి బయలుదేరి వెళ్ళాలి. దాని పేరే జ్ఞానపావన తీర్థము. అంటే చాలా పవిత్రమైనటువంటి ప్రదేశము అని అర్థం. అటువంటి తీర్థానికి వెళ్తే అక్కడ ఆ తీర్థంలో స్నానదానాదులు చేసినందువలన మానవుడు అగ్నిష్టోమ ఫలాన్ని పొందుతూ ఉన్నాడు. అంతేకాక మునిలోకం చ గచ్చతి, జ్ఞానాన్ని పొందినటువంటి మహానుభావులందరూ ఉండేటటువంటి లోకం మునిలోకం. ఆ మునిలోకానికి ఇక్కడ స్నానం చేసినటువంటి మనుష్యుడు వెళ్తూ ఉన్నారు అని చెప్పారు. ఆ పైన సౌగంధిక వనం రాజన్, సౌగంధిక వనం అనేటటువంటి వనానికి వెళ్ళాలి. ఆ సౌగంధిక వనంలో, దీని గురించి మనకి పైన కూడా కథలో వస్తుంది, బ్రహ్మాది దేవతలు, అలాగే మహర్షులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, కిన్నరులు, ఇటువంటి మహానుభావులందరూ కూడా నివసిస్తూ ఉంటారు. నాగులు కూడా అక్కడ నివసిస్తూ ఉంటాయి. ఆ సౌగంధిక వనంలోకి ప్రవేశించినంత మాత్రముననే సర్వపాపైః ప్రముచ్యతే, అన్ని పాపముల నుంచి అతను విడవబడినటువంటి వాడు అవుతూ ఉన్నాడు, అంటే పాపం లేనటువంటి వాడు అవుతాడు అని చెప్పి, తతశ్చాపి సరిశ్రేష్ఠ నదీనాముత్తమా నదీ ప్లక్షాద్దేవీ శృతారాజన్ మహాపుణ్యా సరస్వతీ తత్రాభిషేకం కుర్వీత వల్మీకాన్నిసృతే జలే
అర్చయిత్వా పితॄన్ దేవాన్ అశ్వమేధఫలం లభేత్ ఈశానాధ్యుషితం నామ తత్ర తీర్థం సుదుర్లభం షట్సు శమ్యానిపాతేషు వల్మీకాదితి నిశ్చయః కపిలానాం సహస్రంచ వాజిమేధంచ విందతి తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర దృష్టమే తత్పురాతనైః. ఇక నదులన్నిటిలోకెల్లా శ్రేష్టమైనటువంటి నది ఏది అంటే సరస్వతీ నది అని చెప్పుకున్నాం. ఆ సరస్వతీ నది పుట్టినటువంటి ప్రదేశం ఈ సౌగంధిక వనం అన్నారు. అక్కడ ఒక జువ్వి చెట్టు నుంచి ఆ నది ప్రవహించడం మొదలు పెడుతూ ఉంటుందిట. అందుకని ప్లక్షాదేవి శృత రాజన్, ప్లక్ష అంటే జువ్వి అని అర్థం. ప్లక్ష వృక్షం నుంచి అంటే జివి చెట్టు నుంచి ఆ సరస్వతి ప్రవహిస్తూ ఉంటుందట, స్రవిస్తూ ఉంటుందట. అందుకని ఆ చెట్టు నుంచి ఏ నీరైతే బయటికి వస్తూ ఉన్నదో ఆ నీటిలో స్నానం చెయ్యాలి. అలా ఆ నీటిలో స్నానం చేసినందువలన పితృదేవతా సమర్చనం, అలాగే దేవతా సమర్చనం చేసినందువలన అశ్వమేధ ఫలాన్ని అతను పొందుతూ ఉన్నాడు. ఆ పైన ఈశానాధ్యుషితం అనేటటువంటి ఒక తీర్థం ఉన్నది. ఆ తీర్థాన్ని అక్కడ సేవించాలి అని చెప్పారు. ఈశాన అధ్యుషితం అంటే శివుడు ఉన్నటువంటి తీర్థం అది. అందుకని దానికి ఈశానాధ్యుషితం అనేటటువంటి పేరు వచ్చింది. అక్కడ ఒక పుట్ట కనిపిస్తూ ఉంటుంది. ఆ ఈశానాధ్యుషితం అనే తీర్థంలో ఉన్నటువంటి పుట్ట నుండి శమ్యానిపాతం అనేటటువంటి ఒక 6 తీర్థములు ఏర్పడి ఉన్నాయట. అందులో స్నానం చేసినట్లయితే అశ్వమేధ ఫలాన్ని, అలాగే సహస్ర కపిల గోవులని దానం చేస్తే వచ్చేటటువంటి ఫలాన్ని రెండింటినీ కూడా అతను పొందుతూ ఉన్నాడు అని చెప్పి సహస్రాధ్యుషిత తీర్థంలో ఉండేటటువంటి శమ్యానిపాతములనేటటువంటి తీర్థములలో స్నానం చేస్తే వచ్చే ఫలాన్ని చెప్పారు. తరువాత సుగంధాంశత కుంభాంచ పంచయజ్ఞాంచ భారత అభిగమ్య నరశ్రేష్ఠ స్వర్గలోకే మహీయతే త్రిశూలఖాతం తత్రైవ తీర్థమాసాద్య భారత తత్రాభిషేకం కుర్వీత పితృదేవార్చనే రతః గాణపత్యం చ లభతే దేహం త్యక్త్వా న సంశయః తతో గచ్ఛేత రాజేంద్ర దేవ్యా స్థానం సుదుర్లభం శాకంభరీతి విఖ్యాత త్రిషు లోకేషు విశ్రుత. ఇక ఆ పైన సుగంధ శతకుంభ పంచయజ్ఞ అనేటటువంటి 3 తీర్థములు అక్కడే ఉన్నాయి. ఆ తీర్థముల యందు స్నానం చేసినట్లయితే స్వర్గంలో స్థిర నివాసాన్ని ఆ వ్యక్తి పొందుతాడు అని చెప్పారు. ఇక అక్కడే త్రిశూల ఖాతం అనేటటువంటి ఒక తీర్థం ఉన్నదట. త్రిశూల ఖాతము అని అంటే త్రిశూలంతో తవ్వబడినటువంటిది అని అర్థం. అలా త్రిశూలంతో తవ్వబడగా ఏర్పడినటువంటి తీర్థం త్రిశూల ఖాత తీర్థము. ఆ తీర్థంలో స్నానం చేసినట్లయితే, అలాగే అక్కడ పితృదేవతల్ని అర్చించుకున్నట్లయితే గాణపత్యాన్ని పొందుతూ ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వాడు మోక్షాన్ని కూడా పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఇక ఆ పైన అక్కడి నుంచి శాకంభరి అనేటటువంటి అమ్మవారి పేరుతో ప్రసిద్ధమైన శాకంభరి తీర్థానికి వెళ్ళాలి. శాకం బిభర్తీతి శాకంభరి అని చెప్పి శాకాల్ని అన్నిటినీ కూడా ధరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారికి శాకంభరి అని చెప్పి పేరు. ఆ అమ్మవారి పేరుతో ఏ తీర్థమైతే ప్రసిద్ధమైందో అక్కడ స్నానం చేసినట్లయితే చాలా గొప్పదైనటువంటి ఫలం కలుగుతుంది అంటూ అమ్మవారి పేరు ఎందుకు వచ్చింది, అక్కడ శాకంభరీదేవి ఎందుకు ఉన్నదో చెప్తూ ఉన్నారు. దివ్యం వర్ష సహస్రం హి శాకేన కిల సువ్రత ఆహారం సా కృతవతి మాసి మాసి నరాధిప ఋషయోభ్యాగతాస్తత్ర దేవ్యా భక్త్యా తపోధనాః ఆతిథ్యం చ కృతం తేషాం శాకేన కిల భారత తతః శాకంభరీత్యేవ
నామ తస్యాః ప్రతిష్ఠితం శాకంభరీం సమాసాద్య బ్రహ్మచారీ సమాహితః త్రిరాత్రముషితః శాకం భక్షయిత్వా నరః శుచిః శాకాహారస్య యత్కించిత్ వర్షైర్ద్వాదశభిః కృతం తత్ఫలం తస్య భవతి దేవ్యాశ్చందేన భారత. చెప్తూ ఉన్నారు అమ్మవారు అక్కడ తపస్సు చేద్దాము అని చెప్పి నిశ్చయించుకుని దేవతా ప్రమాణంతో ఒక సంవత్సరం ఏర్పడ్డము అని అంటే మనకి కొన్ని వేల సంవత్సరములు జరిగి ఉండాలి, లక్షల సంవత్సరములు పూర్తయి ఉండాలి అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కాలగణన గురించి చెప్తూ ఉన్నప్పుడు. అలా ఆ దేవతా వర్ష ప్రమాణంతో ఒక్కొక్క సంవత్సరం గడవాలి అని అంటే దేవతా ప్రమాణంలో కొన్ని యుగములు గడిచిపోతాయి. అలాంటి ఒక వ్రతాన్ని అంటే అన్ని సంవత్సరముల పాటు అక్కడ ఉండి తపస్సు చెయ్యాలి అనేటటువంటి భావనతో అమ్మవారు ఒక్కొక్క నెలకి శాకాహారాన్ని మాత్రమే భుజిస్తూ అక్కడ కూర్చొని తపస్సు చేసింది ఆవిడ. ఇక ఆ అమ్మవారు శ్రద్ధగా అక్కడ తపస్సు చేస్తూ ఉండం గమనించినటువంటి ఋషులందరూ కూడా ఆమె దగ్గరికి వెళ్ళారట చూద్దామని. ఆ సమయంలో వాళ్ళందరికీ ఆవిడ శాకంతో అంటే కూరలు మాత్రమే వండి పెట్టి ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసిందట. దానికి ఆ అమ్మవారి భక్తి ప్రపత్తులకి అలాగే ఆమె వ్రతానికి ఋషులు ఎంతో కూడా సంతోషించారు. ఇంకా అప్పటి నుంచి మొదలుపెట్టి అమ్మవారు అక్కడ శాకముల్ని మాత్రమే భుజిస్తూ అక్కడ తపస్సు చేసినందువలన పురుషుడు వచ్చినప్పుడు వారందరికీ కూడా ఈ శాకములతోనే ఆతిథ్యం ఏర్పాటు చేసినందువలన శాకంభరీ తీర్థం అని చెప్పి ఆ అమ్మవారు ఏ తీర్థాన్ని ఆశ్రయించుకుని తపస్సు చేసిందో ఆ తీర్థం పేరు సుప్రతిష్ఠితం అయ్యింది అంటూ తదశాకంభరీత్యేవ నామ తస్యాః ప్రతిష్ఠితం అన్నారు. ఆ పైన శాకంభరీం సమాసాద్య ఇక ఈ శాకంభరీ తీర్థానికి ఎవరైతే వెళ్తారో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే బ్రహ్మచర్యంతో ఏకాగ్రచిత్తంతో 3 రాత్రులు శాకభక్షణ మాత్రమే చేస్తూ ఉన్నారో అలాగే 12 సంవత్సరాలు శాకాహార వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలం ఈ 3 రోజుల పాటు ఇతను శాకభక్షణ చేస్తూ నియమంతో అక్కడ కాలాన్ని గడిపితే దక్కుతుంది అని చెప్పి ఇక అమ్మవారి అనుగ్రహం విశేషంగా ఆ తీర్థంలో స్నానదానాదులు చేసినటువంటి వాళ్ళకి కలుగుతుంది అని చెప్పారు. ఆ పైన తతో గచ్చేత్ సువర్ణాఖ్యం త్రిషు లోకేషు విశ్రుతం అనంటూ సువర్ణ క్షేత్రం అనేటటువంటి క్షేత్రానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తపస్సు చెయ్యాలి అంటూ పై తీర్థముల యొక్క మహాత్మ్యాన్ని చెప్పబోతూ ఉన్నారు. రేపటి కథాశ్రవణంలో తక్కినటువంటి శ్లోకములలో ఉన్నటువంటి తీర్థముల మహాత్మ్యాన్ని మనందరం కూడా చక్కగా అర్థం చేసుకుందాం. ఇప్పటి 18 శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి సభక్తికంగా పఠించి స్వామివారి అనుగ్రహపాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా వివిధ తీర్థాల యొక్క మహాత్మ్యాన్ని కొద్దిగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మహాభారత అంతర్గత వనపర్వంలో 84వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథా చతురశీతితమోऽధ్యాయః పులస్త్య ఉవాచ తతో గచ్చేత్ మహారాజా ధర్మతీర్థం అనుత్తమం యత్ర ధర్మః మహాభాగః తప్తవాన్ ఉత్తమం తపః తేన తీర్థం కృతం పుణ్యం స్వేన నామ్నా చ విశ్రుతం తత్ర స్నాత్వా నరో రాజన్
ధర్మశీలః ధర్మశీలः సమాహితః సమాహితः ఆసప్తమం ఆసప్తమం కులంచైవ చైవ పునీతే పునీతే నాత్ర సంశయః నాత్ర సంశయः తతో గచ్ఛేత తతో గచ్ఛేత రాజేంద్ర రాజేంద్ర జ్ఞానపావనం జ్ఞానపావనం ఉత్తమం ఉత్తమం అగ్నిష్టోమం అగ్నిశ్లోమం అవాప్నోతి అవాప్నోతి మునిలోకంచ మునిలోకం చ గచ్చతి గచ్చతి సౌగంధికవనం సౌగంధికవనం రాజన్ రాజన్ తతో గచ్ఛేత తతో గచ్ఛేత మానవః మానవః తత్ర తత్ర బ్రహ్మాదయః బ్రహ్మాదయః దేవాః దేవాః ఋషయశ్చ ఋషయశ్చ తపోధనాః తపోధనాః సిద్ధచారణ సిద్ధచారణ గంధర్వాః సర్వాః కిన్నరాశ్చ నరాచ మహోరగాః మహోరగాః తద్వనం తత్వనం ప్రవిశన్నేవ విసన్నేవ సర్వపాపైః సర్వపాపైః ప్రముచ్యతే ప్రముచ్యతే తతశ్చాపి తతశ్చాపి పరిశ్రేష్ఠ శ్రేష్ఠ నదీనాం నదీనాం ఉత్తమా నదీ ఉత్తమా నదీ లక్షాద్దేవీ లక్షాం దేవి శ్రుతారాజన్ కృతారాజన్ మహాపుణ్యా మహాపుణ్యా సరస్వతీ సరస్వతి పత్రాభిషేకం పత్రాభిషేకం కుర్వీత వేప వల్మీకాత్ వల్మీకాత్ నిస్సృతే జలే జలే అర్చయిత్వా అర్చయిత్వా పితॄన్ దేవాన్ పితॄన్ దేవాన్ అశ్వమేధఫలం అశ్వమేధ ఫలం లభేత్ ఈశాన ఈశాన్య అధ్యుషితం నామ అదృషితం నామ తత్రతీర్థం తత్రతీర్థం సుదుర్లభం దుర్లభం షట్సు చక్షు శమ్యాని పాతేషు పుణ్యాని పాదేషు వల్మీకాదితి వల్మీకాదితి నిశ్చయః నిశ్చయః కపిలానాం కపిలానాం సహస్రం చ సహస్రం చ వాజిమేధం చ వాసిమేధం చ ఇందతి ఇందతి తత్ర స్నాత్వా తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర నరవ్యాఘ్ర దృష్టమేతద్ దృష్టమేతత్ పురాతనైః పురాతనైః సుగంధాం సుగంధా శతకుంభాం చ శతకుంభాం చ పంచయజ్ఞాం చ పంచయుక్తాం చ భారత భారత అభిగమ్య అభిగమ్య నరశ్రేష్ఠ నరశ్రేష్ఠ వర్గలోకే స్వర్గలోకే మహీయతే మహీయతే త్రిశూలఘాతం త్రిశూలఘాతం తత్రైవ తత్రైవ తీర్థమాసాద్య తీర్థమాసాద్య భారత భారత తత్రాభిషేకం తత్రాభిషేకం కుర్వీత కుర్వీత పితృదేవార్చనే పితృదేవాంచనే రతః రతః గానపత్యం చ గానపత్యం చ లభతే లభతే దేహం త్యక్త్వా దేహం త్యక్త్వా న సంశయః న సంశయః తతో గచ్ఛేత తతో గచ్ఛేత రాజేంద్ర రాజేంద్ర దేవ్యాస్థానం దేవ్యాస్థానం సుదుర్లభం సుదుర్లభం శాకంభరీతి శాకంభరేతి విఖ్యాత విఖ్యాత త్రిషు లోకేషు త్రిశూలేషు విశ్రుత విశ్రుత దివ్యం దివ్యం వర్షసహస్రం హి వర్షసహస్రం హి శాకేన శాకేన కిలసూరత కిలసూరత ఆహారం ఆహారం సా కృతవతి సాకృతవతే మాసి 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 నరాధిప నరాధిప ఋషయః ఋషయః అభ్యాగతాః అవ్యాగతాః తత్ర తత్ర దేవ్యా భక్తి
भक्त्या देव्या भक्त्या तपोधनाः तपोधनाः आतिथ्यं च आतिथ्यं च कृतं तेषां कृतं तेषां शाकेन शाकेन किल भारत भारत ततः शाकम्भरी शाकम्भरी इत्येव देव नाम तस्याः नाम तस्याः प्रतिष्ठितं प्रतिष्ठितं शाकम्भरीं शाकम्भरी समासाद्य समासाद्य ब्रह्मचारी ब्रह्मचारी समाहितः समाहितः त्रिरात्रम् त्रिरात्रम् उषितः उषितः शाकं शाकं भक्षयित्वा भक्षयित्वा नरशुचिः नरश्रुतिः शाकाहारस्य शाकाहारस्य यत्किञ्चित् किञ्चित् वर्षैः द्वादशभिः द्वादशभिः कृतं कृतं तत्फलं तत्फलं तस्य भवति तस्य भवति देव्याः देवाभ्याः छन्देन भारत छन्देन भारत ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి చేసుకుందాం. శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద నాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద
గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీనాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంతగదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వంటి కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద
గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదకులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని చక్కగా ప్రార్థించి లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటి మాటని నిజం చెయ్యమని స్వామివారిని వేడుకొని మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి దివ్యాశీస్సులను పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.